నమస్కారం. న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్తెనపల్లిలో కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అమర్నాథ్ గౌడ్ హత్య కేసులో నిందితులకు కఠినంగా శిక్షించాలి. సత్తెనపల్లిలో జరిగిన కూటమి 2 ఏళ్ల పాలనపై ప్రభుత్వ విజయోత్సవ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి, దోపిడీలను గమనించిన ప్రజలు తమ ప్రజాస్వామ్య వజ్రాయుధంతో ఆ పార్టీని తునాతునకలు చేసి ఎన్డీఏ కూటమిని 94% మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారని 2047 నాటికి ప్రతి కుటుంబం తలసరి ఆదాయాన్ని 53 లక్షలకు పెంచడమే కాకుండా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఆయన ఆశయమని వివరించారు. కష్ట సమయంలో చంద్రబాబుకు తోడుగా నిలిచిన పవన్ కళ్యాణ్ బంధం శ్రీరామునికి లక్ష్మణుడికి లాంటిదని, రాబోయే 20 ఏళ్ల పాటు ఈ కూటమి బలంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 3 సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైన 15 సంవత్సరాల స్కూల్ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. నిందితులకు కఠిన శిక్షలు పడే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని న్యాయవాది పి సైదారావు స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన అమర్నాథ్ గౌడ్ సంస్మరణ ప్రెస్ మీట్ లో పి సైదారావు, యార్డు చైర్మన్ మీసాల మురళి, డాక్టర్ చలపతిరావులు మాట్లాడారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్రను వివరిస్తూ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెం గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ సోదరిని అదే గ్రామంలో అగ్రకులానికి చెందిన పాము వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కాలేజీకి వెళ్లేటప్పుడు వేధింపులకు గురి చేసేవాడని వారు తెలిపారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనేటువంటి నినాదంతో మరి ప్రజల్లోకి వెళ్ళి వారికి ఏదో వరగబెట్టినట్టుగా తన స్లోగన్ వినిపిస్తూ ఉంటారు. ఈ విషయం దుర్మార్గమైనటువంటి విషయం అనేది అందరికీ బహిర్గతం. ఒక బాలుడిని, స్కూల్ చదువుకున్నటువంటి బాలుడిని తన సోదరికి అన్యాయం జరిగితే ఒకడు వేధిస్తూ ఉంటే దాన్ని అడిగినందుకు దాన్ని సహించలేక మరి హత్య చేయడం అనేటువంటిది అమర్నాథ్ గౌడ్ని వారు చేస్తే దాని మీద నోరిప్పినటువంటి పరిస్థితి లేదు. నోరిప్పడమే కాకుండా వారికి అన్ని విధాల కేసుల పరంగా వారిని మరి బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి మరి వైసీపీ నాయకులకి మరి జగన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి వారికి సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇదేనా నువ్వు మరి నా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వారి మీద సృష్టించేటువంటి ప్రేమ? ఈ రోజు వరకు కూడా ఇది దుర్మార్గమైన విషయంగా నువ్వు ఖండించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మనం కొద్ది రోజుల క్రితం చూసాం, డాక్టర్ సుధాకర్ మే 20వ తారీఖు తన యొక్క వర్ధంతిని కూడా మరి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల్లో జరపడం జరిగింది. ఒక న్యాయబద్ధంగా కరోనా టైంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కరోనా వస్తుందనేటువంటి భయంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక రకాలైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం, వైద్యులు ఇస్తే మరి కరోనా సోకినటువంటి వారందరికీ కూడా వైద్యం అందిస్తూ మాస్కులు అనేటువంటివి ఎక్కువగా ఇస్తే మేము ఇంకా ఎక్కువ మందికి రోగులకి సేవ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి మాకు అవకాశం ఉంది అని ఒక న్యాయబద్ధంగా ఒక మాట అంటే చివరికి అతన్ని నడి రోడ్డు మీద పిచ్చోడిని చేసి గుండు గూయించి చివరికి మానసికంగా ఏదించి పిచ్చివాడు అనేటువంటి ముద్ర వేసి వైజాగ్ పంపించి మరి పిచ్చివాళ్ళకి ఇచ్చేటువంటి వైద్యాన్ని ఇస్తే తను మానసికంగా చివరికి చనిపోయేటువంటి పరిస్థితి మరి ఈ అప్పుడు ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అతను ఒక ఎస్సీ, దట్ వైసీపీ పార్టీకి సపోర్ట్గా అతనికి ఆ పార్టీ అంటే అభిమానంగా ఉన్నటువంటి డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ని కూడా వదిలిపెట్టలేదు. భయభ్రాంతులు చేయాలి, ఎవరైనా సరే ప్రశ్నించడానికి లేదు, గొంతులు నొక్కివేయాలి అనేటువంటి ఆలోచనతో డాక్టర్ సుధాకర్ని మరి అతని పైన ఆ విధమైనటువంటి చర్యలు చేసి మానసికంగా చంపినటువంటి పరిస్థితి మరి వైసీపీ పార్టీకి ఉన్నటువంటి విధానం అది. అదేవిధంగా మనం చూసాం పల్నాడులో జాలయ్య, చంద్రయ్య, అదే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం, అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశారు చంపేసి. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 4 వారాల ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రణాళికలో భాగంగా 4వ వారంలో ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రపరిచే పనులను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా స్థానిక సురేష్ మహల్ రోడ్డులో ఉన్న పబ్లిక్ టాయిలెట్ ను మున్సిపల్ కమిషనర్ స్వయంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా టాయిలెట్ నిర్వాహకులకు టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, హ్యాండ్ వాష్, సోప్స్, లిక్విడ్ అందుబాటులో ఉంచాలని, రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలని తగు సూచనలు జారీ చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనలో భాగంగా ప్రజలందరూ ఈ పబ్లిక్ టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వర్ణ వినుకొండ దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి ఆదేశాలతో వినుకొండ నగరంలో ఇప్పటికే 6 మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ 6 మరుగుదొడ్లు కూడా సురేష్ మహల్ దగ్గర ఒకటి, కోర్టుల దగ్గర ఒకటి, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర ఒకటి, అదేవిధంగా లాయర్ స్ట్రీట్లో ఒకటి, మన శివస్తూపం మార్కాపురం సెంటర్లో ఒకటి, శివస్తూపం సెంటర్ వెనకవైపు ఒకటి, మార్కాపురం రోడ్లో ముళ్ళమూరు బస్టాండ్ దగ్గర ఒకటి ఉంది. ఇవి 6 కాకుండా మరొకటి కూడా కట్టాలని ప్రజలు, ఇది వినుకొండ పట్టణం ర్యాపిడ్ గ్రోత్ అని, చుట్టుపక్కల దాదాపు 36 గ్రామాలు ఉన్నాయి. 36 గ్రామాల నుంచి కూడా అనేక పనుల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ జనాభా అధికంగా నివసిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరుగుదొడ్లు అనేది అవసరం అని చెప్పి ఈ మరుగుదొడ్లు అన్నింటినీ కూడా అప్డేట్ చేయటం. మీరు గూగుల్లో అయితే చూసుకున్నట్టయితే మ్యాప్ లొకేటర్ ఉంటుంది, టాయిలెట్ లొకేటరు, దాంట్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మా వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించిన యాప్ చూసినట్లయితే దాంట్లో కూడా నమోదై ఉంటాయి. దీని మీద ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వారాల కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి ఆదేశాలతోటి ఇంకా మా అదనంగా మరుగుదొడ్లు కట్టాలని కూడా వారు తెలియపరిచారు. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, పాత్రికేయ మిత్రులందరి ద్వారా కూడా ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా చేరవేయాలని, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం. సురేష్ మహల్ రోడ్లో ఒకటి, కోర్టుల దగ్గర ఒకటి, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గర ఒకటి, లాయర్ స్ట్రీట్లో వెనకవైపున ఒకటి, అదేవిధంగా మన శివస్తూపం సెంటర్లో వెనకవైపున ఒకటి, ముళ్ళమూరు బస్టాండ్ దగ్గర ఒకటి ఉంది. ఇది కాకుండా కొత్తగా మార్కాపురం రోడ్లో ఆ బస్ స్టాప్ అవతల మార్కాపురం రోడ్డు వెళ్ళే శ్రీశైలం వెళ్ళే రోడ్లో ఇంకోటి కట్టమని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలకు ఉపయోగపడే టాయిలెట్లు కట్టమని కూడా చెప్పారు. ఈ ప్రజలు ఎక్కడున్నా దీని మీద సూపర్వైజర్ నెంబర్లు కూడా ఉంటాయి. ఈ సూపర్వైజర్ నెంబర్ తీసుకుని మీకు ఏమైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బంది కలిగినా, బాగోకపోయినా, లేకపోతే మీ అమూల్యమైన అభిప్రాయాలు వెలిపించినా కూడా మా అందరం సంతోషపడతాం. ఏమన్నా జరిగితే లోటుపాట్లు ఉంటే వెంటనే సరిచేస్తాం. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని హ్యాపీగా ఉన్నట్లయితే తెలియజేసినట్టయితే అందరూ కూడా సంతోషిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటిని ముమ్మరంగా ప్రచారం చేయటం, ఓపెన్ డెఫికేషన్, ఓపెన్ యూరినేషన్ అనేది జరగకుండా చూడటం, ఓపెన్ డెఫికేషన్ ప్లస్ ఫ్రీ సిటీగా ఆల్రెడీ గతంలో మన ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఇన్స్పెక్షన్ చేసి ODF++ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మీ అందరికీ కూడా ఎక్కడా కూడా ఓపెన్ యూరినేషన్ చేయకుండా మలమూత్రాలు రోడ్ల మీద చేసినట్టయితే ఈగలో ఈ వాలి అవి వేరే తినే ఆహార పదార్థాల మీద వారి అవి కూడా ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, వీటి యొక్క ఉపయోగం ఏంటో కూడా వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వినుకొండ నియోజకవర్గంలో కనీస వసతుల కల్పనకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ కృషి చేస్తోందని అధ్యక్షుడు వెంకట నారాయణ అన్నారు. స్థానిక శృంగారవనంలోని ప్రాథమిక పాఠశాలకు విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు దంపతుల సహకారంతో పాఠశాల ఆఫీస్ అవసరాల నిమిత్తం ఇనుప బీరువాను అందజేశారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి బాజీ, రోటరీ రీజనల్ ముఖ్యులు ఆలా శ్రీనివాసరావు, రోటరీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రోటరీ డైరెక్టర్లు బత్తుల శ్రీనివాసరావు, పూచి రామాంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. రోటరీ తరపున వితరణ పట్ల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ సర్జన్, షోల్డర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ మేడం శ్రీనివాసరెడ్డి వినుకొండలోని ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. నూజెండ్ల మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన నేను ప్రతి 3వ శుక్రవారం వినుకొండలోని తిరుమల హాస్పిటల్ కు వస్తానని, ఈ ప్రాంతంలో ఆర్థోపెడిక్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ముఖ్యంగా మోకాళ్ల మార్పిడి, షోల్డర్ చికిత్స నేటి అధునాతన AI టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ఈ సేవలను మన వినుకొండ ప్రాంత ప్రజలకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో యశోద హాస్పిటల్ తరపున తిరుమల హాస్పిటల్ ఎంచుకొని ఇక్కడకు రావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినుకొండ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకొని మోకాలకు గాని భుజాలకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా నన్ను సంప్రదిస్తే మెరుగైన చికిత్స అందిస్తానని తెలిపారు. నా స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ షోల్డర్స్ హిప్స్ అండ్ మోకాలకు సంబంధించిన ఆపరేషన్ నేను ఎక్కువ చేస్తున్నాను ఇక్కడ. నేను బేసికల్లీ మన వినుకొండ నుంచి నా ప్రాపర్ ఇక్కడ వినుకొండ న్యూజెండ్ మండలం గాంధీనగర్. సో నేను ప్రతి నెల 3వ మంగళవారం మన వినుకొండలో తిరుమల హాస్పిటల్కి వస్తున్నాను యశోద తరఫున. సో మెయిన్ ఏంటంటే లేటెస్ట్ టెక్నిక్స్ మా యశోద అంటే చాలా ప్లేసెస్ అన్ని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బట్ నేను ప్రత్యేకంగా ఏం చేస్తున్నానని చూస్తే సో భుజాలకు సంబంధించిన భుజాల మార్పిడి అంటారు. లేటెస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెథడ్ ద్వారా వర్చువల్ ఎన్లాక్ సిస్టమ్ ఆ మెథడ్ ద్వారా షోల్డర్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా చేస్తుంటాము. మళ్ళీ క్యూన్ సర్జరీస్ ద్వారా ఒకప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కట్ చేసే ఆపరేషన్ ఉంటాయి. ఏంటంటే మనం చిన్న రథనం పెట్టి కెమెరా ద్వారా సో దానివల్ల ఏంటంటే మనకి రికవరీ హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది, ప్లస్ నొప్పి తగ్గుతుంది అనమాట. నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పేషెంట్స్ త్వరగా రికవరీ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు రెగ్యులర్గా చేసుకోగలరు అనమాట. అదొకటి. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. సో నేను అది ఎక్కువ సౌత్ కొరియాలో ట్రైన్ అయినది. అది సో కొంతమంది లేట్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. ఇనిషియల్గా ఏంటంటే వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ భుజం పైకి లేకపోవటము. సో వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా అప్రోచ్ అయితే మనకి ఏదైతే కట్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాం. కొంతమంది లేట్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం రిపేర్ చేయడానికి కూడా కండ ఉండదు, అది పాడైపోయి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి మనము లేటెస్ట్ టెక్నిక్ టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అంటే వేరే ప్లేస్ నుంచి కండ తీసుకొని ఏదైతే కండ పోయిందో ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. అదే టెండన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ అంటారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నిక్స్ వీఆర్ డూయింగ్ ఎట్ యశోద. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కార్ట్లేజ్ ప్రొసీజర్స్. కొంతమందికి ఏంటంటే మోకల్లో గుజ్జు పోవడం, కార్ట్లేజ్ అంటారు ముదులాస్తి, అది పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ కార్ట్లేజ్ రీప్లేస్మెంట్ లైక్ హైలోఫాస్ట్ ప్యాచెస్ కొన్ని ప్యాచెస్ వాడుతూ ఉంటాము. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇది జాయింట్ రీప్లేస్మెంట్స్ లైక్ భుజం కానీ తొట్టి కానీ మోకాలు కానీ ఇవి ఆర్టిఫిషియల్ జాయింట్స్ అనమాట. ఆ స్టేజ్కి వెళ్ళకుండా అంటే ఏమైనా న్యూ పద్ధతులు ఉన్నాయంటే అవన్నీ మన దగ్గర మేము చేస్తున్నాము. లైక్ కార్ట్లేజ్ ప్రొసీజర్స్ కానీ కొంతమంది బోన్ బెండ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మనము కనుగొంటే వాటికి మన బోన్ కరెక్షన్ ప్రొసీజర్స్ అంటారు. అంటే బోన్ కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో అరుగుదల లేకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి మల్టిపుల్ లేటెస్ట్ టెక్నిక్స్ మన యశోదలో చేస్తూ ఉంటాం మేము. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఒపీనియన్స్ అనేది రీసెంట్గా ఏంటంటే జస్ట్ చాలా మంది సర్జన్స్ ఉన్నారు. సో అంటే ఈ లేటెస్ట్ టెక్నిక్స్ మేబీ కొంతమందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. అంటే కొన్ని కండిషన్స్కి వాటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందంటే అవసరం ఉండదు. కొన్ని వాటికి ప్రతిదానికి సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం ఫిజియోథెరపీ, బేసిక్ మెడికేషను, ప్రాపర్ రీహాబిలిటేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు. ఇవన్నీ మనం మేనేజ్ చేస్తే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ప్రతిదానికి సర్జరీ ఉండదు. సో అలాంటి ఒకవేళ మీకు జనరల్గా ఇలాంటివి ఏమైనా రిపోర్ట్స్ ఉండి మీకు దీనికి నిజంగా సర్జరీ అవసరం అవుతా లేదా అనేది మీకు ఏమైనా అట్లాంటి ఒపీనియన్స్, సెకండ్ ఒపీనియన్స్ కావాలన్నా కానీ మేము నెంబర్ ఇస్తాము. సో దానికి మీ రిపోర్ట్స్ పంపిస్తే దానికి తగ్గట్టు సర్జరీ అవసరం అవుతా లేదా, దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను అనమాట. ఇంకోటి కొన్నిటికి సర్జరీ అవసరం అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మోకాల్లో లిగమెంట్స్ అంటారు. ఒకప్పుడు డాక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే ఏసీఎల్ లిగమెంట్, దానికి లిగమెంట్ ఇంజరీ అయితే దానికి సర్జరీ అవసరం లేదని చెప్పేవాళ్ళు అనమాట. కానీ కంపల్సరీ ఇప్పుడు మనకి రెగ్యులర్గా మన గేమ్స్ ఆడాలన్నా కానీ అది సర్జరీ చేయకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో అరుగుదల త్వరగా స్పీడ్గా వస్తుంది అనమాట. ఒక 50 years తర్వాత రావాల్సింది ఎర్లీ ఏజ్లో వస్తుంది అనమాట. సో అలాంటి ఖచ్చితంగా సర్జరీ అవసరం అవుతుంది. అదే సో దేనికైతే సర్జరీ అవసరం అవుతుందో దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్. సో మేము ఖచ్చితంగా మా దగ్గర రావాలని చెప్పట్లేదు. బట్ మీకు ఒపీనియన్స్ అంటే మేము ఒక నెంబర్ ఇస్తాం, దాన్ని షేర్ చేస్తే దానికి ఎగ్జాక్ట్గా ఏం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మేము ఇది హెల్ప్ చేస్తాం కదా. అదొకటి. సో ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మేము చాలా మంది చూస్తున్నాం కదా, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాళ్ళందరూ వస్తారు మన దగ్గరికి. సో సర్జరీ అవసరం అవుతుంది, అది అంటే దాని ప్యాకేజ్ అంటే దాని సర్జరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాడే ఇంప్లాంట్స్ అవన్నీ కాస్ట్లీ ఉంటాయి అనమాట. సో దానివల్ల అంటే ఓవరాల్ ప్యాకేజ్ పెరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత పే చేసుకోలేదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అంటే ఇయర్లీ మినిమం ప్యాకేజ్ ఉంటుంది నాకు తెలిసి 5,000, 10,000 అట్లా ఉంటుంది. సో అంటే తక్కువ ఏజ్లో స్టార్ట్ చేసుకుంటే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈవెన్ అంటే కార్పొరేట్ స్టైల్లో ట్రీట్మెంట్ వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు చేయించుకోగలరు అనమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, ఆకృత్యాలను రాష్ట్ర ప్రజానీకం మరువలేనివని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల గంగాధర్ అన్నారు. చిన్న వయసులోనే అమర్నాథ్ గౌడ్పై జరిగిన దారుణ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, అమాయక బాలుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం మానవత్వానికే మాయన మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో ఎస్సీ, బీసీ, బలహీన వర్గాల ప్రజలపై దాడులు,
హత్యలు, వేధింపులు జరిగాయని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో సొంత కుటుంబ సభ్యులకే అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికారం కోల్పోయాక ఏం మాట్లాడాలో తెలియక నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో మంచిగా పరిపాలన చేస్తున్న హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండపట్నంలోని టీడీపీ మహిళా నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. వారు క్షమాపణ చెప్పని పక్షంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో పట్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి మహిళా అభివృద్ధి ధ్యేయంగా గౌరవిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవతల మంత్రివర్యుల్ని ఎలా సంబోధించాలి, ఎలా గౌరవించాలి అని ఏం నేర్పిస్తున్నారో మీరు ఒకసారి తెలుసుకోవాలి. మేకప్ మంత్రి, ఆమె ఎండలోకి వస్తే కేజీ కారుతుంది, అది పుట్టి వేసుకోవచ్చు, ఏమన్నా అర్థం ఉందా? మీరు చేసిన పదవి ఏంటి, మాట్లాడే మాటలేంటి, ఒక్కసారైనా మీకు అర్థమవుతుందా? ఆ కోడిగుడ్డు కథలాగే ఆ డెవలప్ కూడా కాలేదా బ్రెయిన్? ఇలాగే ఉంటాయా? ఇది మీరు అనుకుంటున్నారు నేను గొప్పగా మాస్ని అట్రాక్ట్ చేస్తానికి చెప్తున్నాను, ఆడవాళ్ళని కించపరుస్తున్నాను, కించపరిచేలా మాట్లాడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండాలి అని అప్పట్లోనే ఎన్టీఆర్ గారు మహిళలకి వాళ్ళకి సమాన హక్కులు ఆస్తిలో కానీ, మళ్ళీ ఈ వరకట్న నిషేధం కానీ అప్పట్లోనే చేయబట్టి అది రాను రాను చక్కగా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇలా మంత్రి పదవులు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఇలా చేసిన తర్వాత కూడా వాళ్ళని గౌరవించి ఇంత స్థాయికి వచ్చారు అని అభినందించాల్సింది పోయి, నేను వాడేసిన కారు వాడాను, నేను సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఏంటి? ఇది అర్థం కాకుండా మీ కారు వాడడం ఏందండి? మీరు అలా తీసుకుంటున్నారా? ఇది నా కారు, నాది అనుకుంటున్నారా? మీరు ఒకప్పుడు మంత్రి పదవిగా పని చేసినప్పుడు మీకు రాజ్యాంగబద్ధంగా గౌరవప్రదంగా అది కారు ఇచ్చారు, గన్మ్యాన్లను ఇచ్చారు. ఆ తర్వాత పదవి పోయింది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అది నాది, ఈ రాష్ట్రం నా సొంతం ఏంటి? ఆ మాత్రం ఒకరు చెప్పాల్సిన పరిస్థితి మీకు. ఇది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మహిళల పట్ల. మీరు ఇంత మాట్లాడుతున్నారే, గతంలో మేము ఎప్పుడూ అనలేదు. ప్రతి చోట మహిళలు నీట్గా బయటకు వచ్చినప్పుడు నీట్గా తలదూకొని మంచి బట్టలు కట్టుకొని రావడం సాంప్రదాయం. కొంచెం తగ్గించుకోమని రోజు ఇసుకపడుతుంది. ఆ మీడియా వాళ్ళకి ఏం పని లేదు, పొద్దుగురు లక్ష్మీపార్వతి కట్టిపోతారు. ఆమె తీసుకొస్తారు. ఎన్టీ రామారావు ఎప్పుడు తెచ్చిండో ఎప్పుడు అన్నాడు. ఆయన గురించి పొద్దుగురు మాకు ఇసుకునుంటుంది, చెల్లి తీస్తే చాలు ఆ లక్ష్మీపార్వతి ఒకటి వస్తుంది. పొద్దుగురు మేము వస్తామా? ఇవాళ ఏంటంటే మా హోంశాఖ మినిస్టర్ గారిని అవమానించారని మేము వస్తున్నాం మీడియా ముందుకు, లేకపోతే మేము రాము మీడియా ముందు. మాకు అసలు అవసరమే లేదు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. మేము ప్రజల్లో పోవటం, ప్రజల్లో కలవటం, వాళ్ళకి ఏదన్నా పనులు కావాలంటే చేపించటం అవి చేస్తాం. కానీ ఇళ్ళమ్మడి పోయి ఏమన్నా పనులు కావాలని చేస్తాం. మీడియా మీద కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడటానికి మా తెలుగు మహిళలు మాత్రం, టీడీపీ మహిళలు ఎవ్వరు మాట్లాడరు. కానీ మా పల్నాడు జిల్లా మహిళల జోలికి కనుక మా ఆంధ్రదేశంలో మా మహిళలు ఎవరి జోలికి వచ్చినా ఒప్పుకునేదే లేదు. మేము ధర్నాలు చేసి మీరు రాకుండా చేస్తాం. ప్రతి ఇంటికి మాకు అన్ని ఇళ్ళు డోర్ తెలుసు. ప్రతి ఇంటికి పోతాం, మేము చెబుతాం మీ గురించి, మీ మహిళల గురించి, మీ మగవాళ్ళ గురించి అందరి గురించి తెలుసు ప్రజలకి. ఎవ్వరు అంత పిచ్చోళ్ళు లేరు. ప్రజలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ టీచర్ చేసి రిటైర్డ్ అయ్యి పార్టీలోకి వచ్చి సేవలు చేసింది ఆమె అనిత గారు. కానీ ఆమె మాత్రం మేము తెలుగు మహిళలు ఎవరు ఒప్పుకోం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.